పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షం చెప్పారు. కాంగ్రెస్ అసలు ఏపీలో లేదని ఒకళ్ళు, లేదా వచ్చినా సరే షర్మిలకు జస్ట్ వెల్కమ్ చెప్తారు కానీ ఓట్లకు సంబంధించి ఏమీ ప్రభావితం కాదు అని చెప్పారు. అండ్ కాంగ్రెస్కి ఎలాంటి పట్టుంది ఓవరాల్గా ఇప్పటివరకు కాంగ్రెస్ ఏం చేసుకుంటూ వచ్చింది, ఒక పక్క కర్ణాటక పక్కన తెలంగాణలో మనం అబ్జర్వ్ చేస్తే అని. సరే, ఇప్పుడు కాంగ్రెస్ నేత సైదా గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సైదా గారు. నమస్తే. అయితే ఇప్పటివరకు అందరి మాటల ప్రకారం నేను ఏం జరిగిందని 2 ముక్కల్లో చెప్పాను. సో మీరు చెప్పండి ఇప్పుడు, అంటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్లో గనక షర్మిల వస్తే ఏం జరుగుతుంది? అన్న వదిలిన బాణం అనే మాట గుర్తుంచుకుంటారా ప్రజలు? ఇప్పటికే మర్చిపోయి ఉంటారా? మా ప్యానల్ మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం నాయకులు మూర్తి యాదవ్ గారు, వైసీపీ నాయకులు నవరత్నాల నారాయణమూర్తి గారు, అందరికి కూడా నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రావడంతో వైసీపీ వాళ్ళు గుండెల్లో గుబులు బయలుదేరి వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ఏమో కాదు ఆమెకుండా ఆమె ఇంటికి పిలిచి ఏదో టీయో కాఫీయో భోజనం పెట్టి పంపిస్తుందని చెప్పి నారాయణమూర్తి గారు మాట్లాడారు. వాస్తవంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, నవరత్నాల పేరుతోటి ప్రజల్ని ఏ విధంగా మరి మోసం చేశారో, సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సంక్షోభంలో నెట్టారో, దాదాపు 10 లక్షల కోట్ల అప్పుని మరి ప్రజల మీద రుద్దారు మనం చూస్తాం. అలాగే తాగుబోతుల మీద కూడా మరి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఏదైనా ప్రభుత్వం భారతదేశంలో ఉందా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది. మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ప్రభుత్వమే మద్యం అమ్మేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి దౌర్భాగ్య ఇప్పుడు కాంగ్రెస్ పాయింట్ ఒకట మీరు చెప్తున్నారు, వరుస పెట్టి వైసీపీ వైఫల్యాలు అంటూ మీరు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో గనక షర్మిల వస్తే కేవలం వైసీపీ ప్రభుత్వానికి నెగిటివా, అంతేనా? వేరే స్టాండ్ ఏమన్నా ఉండే అవకాశం? ఎందుకంటే ఒకటి, ఇక్కడ మా ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. 98% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వైసీపీ దగ్గర ఉంది. ఆ ఓట్ బ్యాంక్ మేము తిరిగి తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. షర్మిలమ్మ గారు, అలాగే మా నాయకులు పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, మరి కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే రఘువీరారెడ్డి గారు, మా టీం అందరం కూడా, మా పార్టీ నాయకులు అందరం ఇప్పుడు ఓటు బ్యాంక్ అనే పదం యూజ్ చేశారు కదా, ఓటు బ్యాంక్ అనే పదం యూజ్ చేశారు కదా, నిజానికి ఏ ఓటు బ్యాంక్ మీ వైపు వస్తుంది? ఒకవేళ మీ వైపే ఎందుకు రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటమ్మా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం ఉంది, ఈరోజు జగన్ పార్టీ ఉంది. తెలుగుదేశానికి పూర్వం ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ పార్టీగా ఏది ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. అవునా కాదా? ఈ 2 పార్టీల వ్యవహారం కూర్చోగా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ వెళ్ళింది. అందువల్ల మా యొక్క అనాలిసిస్ ఏంటంటే సో మొత్తానికైతే ఇప్పుడు సైదా గారు, ఎస్ మీ ఆడియో జస్ట్ కట్ అవుతుందండి. సో దీని గురించి మనకి రియాక్ట్ అవ్వడానికి సో ఎవరు అండి, అంటే సైదా గారు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేద్దామా, లేదంటే ఖచ్చితంగా కాదని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా గెస్ట్లో? చెప్పండి కోటేశ్వర గారు. ఇప్పుడు సైదా గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా వైసీపీ వైపు వెళ్ళినమాట వాస్తవం. అదే విధంగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశానికి లేదా జనసేన పార్టీకి వెళ్ళినమాట వాస్తవం. అంటే 2014 తర్వాత నేను చెప్తాను. అందువల్ల అల్టిమేట్ గా వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులు కాంగ్రెస్ వైపు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అది ఎంత మేరకు అసంతృప్తి ఏ రూపంలో బయటపడుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి లేదా జనసేన పార్టీకి పెద్దగా జరిగేటువంటి నష్టం ఉండదు. ఎందుకు నష్టం ఉండదు అంటే ఆ పార్టీకి వైసీపీని ఓడించి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి ధైర్యం ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నది. లేదా జనంలో కూడా అలాంటి వాతావరణం రోజు రోజుకు పెరుగుతున్నది అనేటువంటి అభిప్రాయం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీల్లో చేరలేనటువంటి వాళ్ళు మన
షర్మిల గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో తప్ప మరొక చోటుకి వెళ్ళడానికి అవకాశం లేదు. అందువలన ఈ సంక్రాంతి తర్వాత రేపు ఎల్లుండి త్వరలో జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా మరింత వేగంగా జరుగుతాయి. ఇప్పుడు గిడుగు రుతురాజు గారు ఆయన రాజీనామా చేయటువంటి అర్థం ఏంటంటే ఆ స్థానంలో ఆమెను నియమించడానికి అవసరమైనటువంటి కసరత్తు అంతా పూర్తయిందనేది స్పష్టం. ఎందుకంటే అంటే ఇక్కడ రాజీనామా చేయడానికి అంటే తన పదవికి రాజీనామా చేయడం అనేది ఒక ఫోర్స్ఫుల్ రాజీనామా అనుకోవాలా, లేదంటే ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు? ఫోర్స్ఫుల్ రాజీనామా అనేటువంటి సమస్య లేదు. ఆయన ఇంతకు ముందు ఆమె రాకని హర్షించినటువంటి వాళ్ళు లేదా ఆమె వస్తున్నారు చేరతారు ఖాయం అని చెప్పినటువంటి వాళ్ళు గిడుగు రుతురాజు గారు ఉన్నారు. అది అంటే ఇప్పుడు ఒక పాయింట్ కోటేశ్వర గారు, ఎస్ మీరు మాట్లాడుతున్నారు కానీ బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేను తెలంగాణ బిడ్డని అంటూ కూడా ఒక పక్క తెలంగాణ అంతా తిరిగి తెలంగాణలో ఉన్నాను, నా గడ్డ తెలంగాణ అని చెప్పి సడన్ గా ఇప్పుడు ఏపీకి వచ్చి తన వర్షన్ మార్చి ఉంటే ప్రజలు అసలు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? తెలంగాణ బిడ్డను కాదు, తెలంగాణ నా అత్తిల్లు అని చెప్పారు ఆమె. అందువల్ల అవన్నీ కూడా జనం మర్చిపోయే పక్క రాష్ట్రంలో జరిగి పట్టించుకోరంటారా? నువ్వు ఇట్లా అక్కడ ఎందుకు చెప్పావు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో పుట్టింటికి వచ్చినందుకు వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించడం అనేటువంటిది తెలుగువారి సాంప్రదాయం. అయితే పాజిటివ్ పాయింటే ఉంది. ఇవన్నీ పాజిటివ్ పాయింటే ఉంటది. రెండోది ఎందుకు పాజిటివ్ పాయింట్ ఉంటది అంటే ఇప్పుడు తెలుగుదేశం గాని జనసేన లేకపోతే ఇతర వామపక్షాలు ఇవన్నీ కూడా బీజేపీతో సహా పైకి లోపల బీజేపీ అనేటువంటి వైసీపీ తోటి తెర వెనకాల సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ జనంలో ఆ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ పోగొట్టకుండా ఉండాలంటే ఆ పార్టీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. వైసీపీకి వ్యతిరేకం అంటే వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కాదు, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద విమర్శ లేదా ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద విమర్శ తప్ప వ్యక్తిగతమైనటువంటిది కాదు. అందువల్ల ఈ పూర్వ రంగంలో డెఫినెట్ గా అది కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే అధికారానికి వస్తుంది లేకపోతే ఇంకేదో మొత్తం ప్రత్యామ్నాయ శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ శక్తిగా మూడో శక్తిగా వస్తుందని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో 2% లోపు ఓట్లు మొత్తం అధికారాన్ని మార్చేశాయి. అదేవిధంగా రాజస్థాన్ లో కూడా 2% లోపు ఓట్లే అధికారాన్ని మార్చేశాయి. ఈ నేపథ్యంలో సగం 50% గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ లో ఏమాత్రం తగ్గినా అని ఎందుకు అంటున్నాం అంటే ఉద్యోగులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ లేదా అంగన్వాడీలు వంటి స్కీమ్ వర్కర్లు కానీ వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పేశారు. వీళ్ళందరి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనకి స్పష్టం. అందువలన ఇటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకంగా ఓటు చేస్తే మన నారాయణమూర్తి గారి నవరత్నాల వల్ల కొంత ఓటు బ్యాంకు యాడ్ అయినా కానీ 50% కంటే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీషఫ్లింగ్ ప్రక్రియతోటి అసంతృప్తి చెందినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఏదో మొత్తం లక్షల ఓట్లు తీసుకెళ్తారని నేను చెప్పను కానీ నియోజకవర్గానికి 5,000, 10,000 ఓట్లు తీసుకెళ్ళినా కానీ ఒక 50 మంది కనుక ఉండేట్లయితే అది రాష్ట్రం మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. అది ప్రచారం అయితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఆ రీత్యా కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి షర్మిల గారు పనికొస్తారు. అందుకని ఈ ఎన్నికల్లో ఇంకొకటి 2 దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన కనుక అది ఒంటరిగా ఉంటే వాళ్ళతో కలవడానికి ఆ పార్టీతో కలవడానికి కాంగ్రెస్ కానీ లేదా వామపక్షాలకు కానీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ పాయింట్ మీద ఖచ్చితంగా మనం మూర్తి యాదవ్ గారిని అడుగుదాం. ఖచ్చితంగా ఈ పాయింట్ మీద మనం ఒకసారి మూర్తి యాదవ్ గారిని అడుగుదాం, అలాగే సైదా గారిని కూడా అడుగుదాం. ఇప్పుడు చెప్పండి మూర్తి గారు, ఇప్పుడు టీడీపీ ఎవరెవరితో పొత్తులో ఉండి కేవలం జనసేన మాత్రమేనా? ఒకవేళ వస్తే కాంగ్రెస్ ని కలుపుకునే అవకాశాలు ఉన్నాయంటారా? మేడం అది మాది అవకాశాలు సో అధినేత నిర్ణయం తీసుకుంటారంటున్నారు మూర్తి గారు. సరే అలాగే చేద్దామండి ఖచ్చితంగా. ఇప్పుడు సైదా గారిని అడుగుదాం. సైదా గారు, ఒకవేళ కాంగ్రెస్ కనుక విలీనం అవ్వాలి లేదా ఎవరితోనా కలవాలంటే ఎవరెవరితో కలిసే అవకాశాలు ఉన్నాయంటారు? మాది జాతీయ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమిని ఒకటి ఏర్పాటు చేశాం మా పార్టీ ఆధ్వర్యంలో. ఇప్పటికే 28 పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే వైసీపీ కానివ్వండి, ఈ 3 పార్టీలు కూడా బీజేపీతో అంటగాగుతున్నాయి.
బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి స్పష్టమైనటువంటి భావన ఈ రోజు ప్రజల్లో కనిపిస్తా ఉంది. ఆ పార్టీల యొక్క నడవడి కానివ్వండి, తీరుతెన్నులు కానివ్వండి, మోడీకి మరి దాసోహం విధంగా ప్రవర్తిస్తా ఉన్నాయి. ఇకపోతే వామపక్ష పార్టీలు ఈ రోజు సిపిఐ, సిపిఎం కానివ్వండి, జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి అవి మా పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం, మా ఇండియా కూటమిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. శాశ్వత శత్రువు లేదు, శాశ్వత మిత్రులు లేదు. దీన్ని బట్టి మరి భవిష్యత్తులో ఏం జరిగిద్దా ఏందనేది జాతీయ హైకమాండ్ మా ఏదైతే సిడబ్ల్యూసి కమిటీ ఉందో మరి రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు నిర్ణయం తీసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే